పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. యూరోపియన్ ఖండంలో యూరోపియన్ యూనియన్లో ఆగ్నేయ యూరోప్లో ఉంటుంది. ఇది వచ్చిన దేశం. ఇది మాంటెనెగ్రో అనేటువంటి దేశం. ఇది యూరోపియన్ యూనియన్లో జాయిన్ కావటం కోసం చాలా తహతహలాడుతూ ఉంది, చాలా తాపత్రయ కూడా పడుతూ ఉంది. యాక్చువల్గా ఇది ఒక పేద దేశమే, పేద మధ్యతరగతి దేశం. దీనికోసం యూరోపియన్ యూనియన్ అంటే ఐరోపా ఖండంలో సుమారుగా 15-20 దేశాలకు పైగా ఉంటాయి. యూరోపియన్ యూనియన్లో మెంబర్షిప్ అంటే వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఆ నియమాలు పాటించాలి. ఒక కాలేజీలో జాయిన్ కావాలంటే ఇంటర్ కాలేజ్ అనుకుందాము, 10th పాస్ అయి ఉండాలి, స్టడీ కండక్ట్ సర్టిఫికెట్ ఉండాలి, ఏం చదువుకుని ఉండాలి, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, ఇట్లాంటి కొన్ని అవసరం ఉంటాయి. అట్లనే మాంటెనెగ్రో అనేటువంటి దేశం యూరోపియన్ యూనియన్ ఆ ఖండంలోదైనప్పటికీ యూరోపియన్ యూనియన్లో జాయిన్ కావాలంటే కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. సపోజ్ ఒక 7 పెడితే ఇప్పుడు ఒక 4-5 ఇప్పుడు ఫుల్ఫిల్ చేసింది, మిగతా వాటిని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. అది మహత్తరమైనటువంటి పోరాటం చేస్తారు అందులో ఉండటమే. ఎందుకంటే దానివల్ల వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి, దౌత్య సంబంధాలు మెరుగుపడతాయి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దేశానికి సంబంధించినటువంటి పాలక వర్గాలు తహతహలాడుతున్నాయి, తాపత్రయపడుతున్నాయి. ఆ ప్రేమంతా కూడా యూరోపియన్ యూనియన్లో కలవటం దాని సారాంశంగా మనకు కనపడతా ఉంది. ప్రపంచ యుద్ధాల సంగతి దేవుడెరుగు. అంటే 3వ ప్రపంచ యుద్ధం జరిగితే 4వ ప్రపంచ యుద్ధం రాళ్లతోని కర్రలతో చేసుకుంటారని అంటాం. సరే, అలాంటి విపత్తు లేనటువంటి సమాజం ఉంటుందేమని భావిద్దాం. భవిష్యత్తులో ప్రపంచ యుద్ధాలు ఉండవనే భావిద్దాం. ఉంటే చేసేదేం లేదు, అంతా చనిపోతాం. సో అందుకోసం 4వ ప్రపంచ యుద్ధం జరగాల్సి వస్తే ఇట్లా జరుగుతుంది అనేది. సో ఈ క్రమంలో ప్రపంచానికి ఒక దిశ నిర్దేశం దేశాలు యూరోప్ ఖండంలో ప్రపంచానికి మొదటి నుంచి ఉన్నాయి. మర్కంటలైజం దగ్గర నుంచి, పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి, సామ్యవాద వ్యవస్థ దాకా, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ దాకా, రాబోయే ఆధునిక యుగం దాకా వాళ్ళు అడ్వాన్స్డ్గానే ఉంటారు. క్రీస్తు పూర్వం గ్రీస్ దేశం ఎట్లా ఉన్నదో ఇప్పుడు యూరోప్ ఖండం అట్లా ఉందని మనం చెప్పుకోవచ్చు. మనం చూసినప్పుడు మనకు అట్లా అర్థం అవుతూ ఉంటుంది. ప్రపంచానికి అందులో యూరోప్ ఖండంలో ఉన్నటువంటి ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, లేకపోతే జపాన్, ఆసియా ఖండం అనుకోండి, ఇంగ్లాండ్ కానివ్వండి, సుమారుగా 19-20 దేశాలకు పైగా ఉన్నాయి అక్కడ. ఇంకితర దేశాలు, ఇంకా అదనంగా ఉన్న దేశాలు అన్ని కలుపుకొని ప్రపంచానికి ఎటో వైపు నుంచి అవి దిశ మార్గనిర్దేశం చేస్తున్నట్టుగానే ఉంటుంది. యూరోపియన్ యూనియన్లో ఉన్న ఇండిపెండెంట్గా స్వతంత్రమైనటువంటి దేశాలు అవి ప్రజాస్వామ్యం పరడి వెళ్తూ ఉంటుంది. ప్రపంచానికి ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు పెట్టుకుంటారు, వ్యాపార వాణిజ్య సంబంధాలు పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ క్రమంలో మాంటెనెగ్రో అనేటువంటి యూరోపియన్ కంట్రీ యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవ్వడం కోసం తెగ తాపత్రయపడుతుంది, తెగ ఇదిలో అవుతుంది. దాహంతో ఉన్నటువంటి వ్యక్తికి మంచినీళ్ళు ఎట్లా అవసరమో అట్లా ఇది పడుతూ ఉంది. ముఖ్యంగా పెట్టుబడిదారి దేశాలు, అగ్రదేశాలు వాళ్ళ దేశం మీద పెత్తనం చేయకుండా ఉండటం కోసం 2028 కల్లా, 2025లో ఉన్నాం, దాదాపుగా చివరిలోకి వచ్చేస్తున్నాం. 2025 కల్లా యూరోపియన్ యూనియన్లో జాయిన్ కావటం వల్ల బలోపేతం అవుతుంటుంది. మిత్రులు ఎక్కువ ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నప్పుడు శత్రువు భయపడతాడు కదా. అది యుద్ధంలో కానీ, వాణిజ్య వ్యాపార సంబంధాల్లో కానీ, దౌత్య సంబంధాల్లో కానీ, ఇట్లల్లో కూడా వాడి వెనక చాలా బలం ఉందరో అని అనుకుంటారు కదా. మన ఫ్రెండ్ సర్కిల్లో చూసినప్పుడు కూడా వాడిని గెలకబాక వాడి దగ్గర చాలా ఉందని అంటారు కదా, చాలామంది వాడు వెనుకున్నారని. అట్లానే ఇది కూడా దేశాల మధ్య కూడా. ఇంకో ప్రధానమైనటువంటి దేశం చెప్పడం మర్చిపోయాను, యూరోపియన్ కంట్రీ రష్యా కూడా చాలా ప్రధానమైంది. మాంటెనెగ్రోలో 100కి 80% ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడిదారులంతా కూడా 100కి 80% మంది రష్యన్సే ఉన్నారు పెట్టుబడిదారులు. వాళ్ళు అక్కడ ఉండి మాంటెనెగ్రో అడ్మినిస్ట్రేషన్ రోల్ ప్లే చేస్తున్నారు. అట్లా చెప్పాల్సి వస్తే ప్రపంచమే కొన్ని 500 అంటారు, 5000 అంటారు. సరే, ఎన్నున్నా కూడా బహుళజాతి సంస్థలు, పెట్టుబడిదారీ సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీల కనుసన్నల్లో నడుస్తుందనేది. భారత రాజకీయాలు కూడా ఎవరు నడిచాలి, ఎవరిని గెలిపించాలనే దగ్గర కూడా అధికార పార్టీకి 2000 కోట్లు, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పార్టీకి 1200-1500 కోట్లు ఇచ్చారంటే బయట ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంటుంది. అది నిజమా కాదా సెకండరీ, కానీ ఆ సమాజం యొక్క ప్రభావం, పెట్టుబడిదారీ స్వభావం అట్లా ఉంటుందనేది ఇక్కడ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మాంటెనెగ్రో అనేది 2008లోనే ట్రై చేసింది యూరోపియన్ యూనియన్లో జాయిన్ కావడానికి. యూరోపియన్ యూనియన్లో దీంతో పాటుగా ఇంకా 12 దేశాలు జాయిన్ అయ్యే కార్యక్రమం లెటర్ పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో 2 ఏళ్ల తర్వాత అభ్యర్థి హోదాను సాధించి ఈలో చేరేందుకు అవసరమైనటువంటి 33 చేరిక అంశాల్లో 7 పూర్తి చేసింది. 33 అంశాలు ఇచ్చారు, అవి పూర్తి చేయాలి. ఒక సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్కి వెళితే 100 మీటర్లు రన్నింగ్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన టైంలో అంటే ముందు 5 కిలోమీటర్లు రన్నింగ్ చేయాలి, తర్వాత 100 మీటర్లు రన్నింగ్ చేయాలి, దాని తర్వాత 500 మీటర్లు రన్నింగ్ చేయాలి,
తర్వాత షార్ట్ పుట్ వేయాలి, తర్వాత లాంగ్ జంప్, హై జంప్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే ఎగ్జామినేషన్కి వెళ్తారు. ఎగ్జామ్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అయితే 1:2 1:3 పిలుస్తాడు, మళ్ళీ ఇంటర్వ్యూలో నెగ్గాలి, అప్పుడు టాప్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. ఇదంతా ఉంటుంది. సో యూరోపియన్ యూనియన్కి సంబంధించిన దాంట్లో జాయిన్ కావాలంటే మాంటెనెగ్రోకి సంబంధించి కూడా ఆ 33 అంశాలు షరతులుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అందులో 7 పూర్తి చేశారు. చూద్దాం ఇంకెన్ని పూర్తి చేస్తారు. మాంటెనెగ్రో అధ్యక్షుడు జెకోవ్ మిలాటోవిక్, ఆయన కూడా ఆయన ప్రయత్నాలు అయితే ఆయన చేస్తూ ఉన్నాడు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకవైపు రష్యా ఒత్తిడి, ఇంకొక వైపు యూరోపియన్ యూనియన్లో జాయిన్ కావాలనుకోవటం. సహజంగా యూరోపియన్ యూనియన్లో రష్యా కూడా యూరోప్ ఖండంలో ఉంటుంది. సో యూరోపియన్ యూనియన్లో జాయిన్ కావడానికి రష్యా మిగతా దేశాల మీద ఒత్తిడి చేస్తుంది వద్దని. సో వీటన్నిటి మధ్య బడుగు దేశాలకు సంబంధించి ఒక ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటుంటాయి. 2028 కల్లా జాయిన్ కావడం సాధ్యమైనటువంటి అభిప్రాయాలు ఉన్నది. ఇప్పుడు 42% రిజర్వేషన్లు అమలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీసీ సమాజం అనుకుంటా ఉంది. అట్లనే మాంటెనెగ్రో ప్రజలు 2028 కల్లా ఐక్యరాజ్య సమితిలో జాయిన్ కాలేస్తాం, అది యూరోపియన్ యూనియన్ ఆ కూటమిలో జాయిన్ అవ్వలేస్తాం లేదనేది ఒక చర్చనీయాంశంగా ఆ దేశ ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. కొన్ని యూరోప్ ఖండంలో ఉన్నటువంటి కొన్ని అగ్రరాజ్యాలు, ఫ్రాన్స్ లాంటి దేశాలు సంస్కరణలు చేయాలి, మిగతా వాటిని చేర్చుకోవాల్సిందే, ఆ సంస్కరణలు అసలు అంత స్ట్రిక్ట్గా ఉన్నాయనేది వాటి సారాంశంగా మనకు వినపడుతున్నటువంటి మాట. మాంటెనెగ్రోలో ఎక్కువ రష్యా ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో అయిన తర్వాత ఇందులో ప్రధానంగా ఏదైతే ఉన్నదో యూరోపియన్ యూనియన్లో లాస్ట్గా చేరింది క్రొయేషియా అనేటువంటి దేశం. 10 ఏళ్ల క్రితం చిన్న దేశానికి అనుమతి లభించింది. సో బ్రిటన్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత క్రొయేషియాకి స్థానం ఇచ్చారు. వాస్తవానికి 12 దేశాలు 2014 నుంచే యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కోసం ట్రై చేస్తూ ఉన్నాయి. అంటే వ్యాపార వాణిజ్య సంబంధాలు ఆ యూనియన్లో, కరెన్సీ అవన్నీ ఎక్కువ దేశ ప్రజలకు ఉపయోగం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు పరితపిస్తూ ఉన్నారు. ఇది చిన్న దేశాలకి, పెద్ద దేశాల కంటే పరిస్థితి వేరు, కానీ చిన్న దేశాలకి అలాంటి బంధుత్వాలాగా ఉండటం మంచిదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సహజంగానే అలాంటి బడుగు దేశాలు, వెనకబడిన చిన్న దేశాలకు సంబంధించి చేసినప్పుడు సైబర్ క్రైమ్కి సంబంధించి కానీ, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలకు సంబంధించి కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించి, పారిశ్రామిక రంగానికి సంబంధించి, దౌత్య సంబంధాలకు సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి, ఆయుధాలకు సంబంధించి, అప్పులకు సంబంధించి, బ్లాక్ మార్కెట్ని అరికట్టడానికి సంబంధించి కానీ, ఉద్యోగతను పెంచడానికి కంపెనీలు ఇన్వైట్ చేయడానికి సంబంధించి కానీ ఇవన్నీ ప్రధానంగా ఉంటాయి. ఒక దేశం ఉన్నప్పుడు అది చిన్న 3 కోట్లు ఉన్న దేశం, లేకపోతే భారతదేశంలో 150 కోట్లు ఉన్న, చైనా లాగా 145 కోట్లు ఉన్న, చైనా భారత్ లాగా 145 కోట్ల పైగా ఉన్న దేశాలు అనేది సెకండరీ. సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి ఆ దేశాలకు సంబంధించి, చిన్న దేశాలు. సో అందులో పోవటం సేఫ్ జోన్లో ఉన్నట్టుగా భావిస్తాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అది చిరకాల సభ్యత్వంగా ట్రై చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆగ్నేయ ఐరోపా ప్రాంతంలో చిన్న పర్వత శ్రేణులు ఉన్నటువంటి ప్రాంతం, మన హిమాలయ పర్వతాల దగ్గర కాశ్మీర్ బెల్ట్ ఎట్లా ఉంటుందో అట్లాంటి ప్రాంతం, చైనా సరిహద్దు బోర్డరు అట్లాంటి ప్రాంతం. సో ముఖ్యంగా మాంటెనెగ్రో అనేటువంటి దేశం టూరిస్టు ప్లేస్, అది పర్వత ప్రాంతాలు అవన్నీ ఉండటం వల్ల సో అది ఒక వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్స్గా కూడా కనపడుతుంటుంది. 2006 నుంచి సెర్బియా నుంచి స్వతంత్రం పొందిన తర్వాత తన కాళ్ళపై తను నిలదొక్కుకోవడానికి బాల్కన్ దేశాల్లో ఒకటిగా నిలిచింది. 2006లో మాంటెనెగ్రో దేశానికి స్వతంత్రం వచ్చింది. 2025 సో ఆర్థికంగా స్వావలంబన కోసం, ఉద్యోగుల కోసం, కంపెనీల ఇన్వెస్టర్స్ కోసం అది తెగ ట్రై చేస్తుంది. సో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కలిగిన దేశాల్లో గుర్తింపు పొందినటువంటి దేశంగా మాంటెనెగ్రో ఉంది. బాల్కన్ దేశాల్లాగానే భావిస్తారు దాన్ని కూడా. ప్రకృతి అందచందాలకు పెట్టింది పేరు. అయినా ఈ చిన్న దేశంలో పర్యాటక రంగం వృద్ధిపైన ఎక్కువ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ప్రత్యేకించి చైనా కాదు, రష్యా ప్రధానమైన పాత్ర. ఇన్వెస్టర్స్ అక్కడ పనిచేస్తూ ఉన్నారు, పెట్టుబడులు పెట్టి. 12 దేశాలు యూరోపియన్ యూనియన్లో జాయిన్ కావడానికి పెట్టుకుంటే మాంటెనెగ్రో ఫస్ట్ ప్లేస్లో ఉంది సాధించే దాంట్లో. క్రొయేషియా, బోస్నియా, హెర్జెగోవినా, సెర్బియా, కొసావో, అల్బేనియా. సో దేశాల నుంచి ఎదురయ్యే అడ్డంకులను కూడా అధిగమించాలి. అన్నింటికంటే ముందు రష్యాను ప్రసన్నం చేసుకోవాలి. అగ్రరాజ్యాల ధనతోనే అది ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద దేశాలు వాళ్ళ పెట్టుబడులన్నీ అక్కడ ఉన్నాయి. సో ఆర్థిక వ్యవస్థ అంతా రష్యా ఇన్వెస్టర్స్ ఒకసారి బ్యాక్ వచ్చేస్తారు. పెట్టుబడిదారులు కూడా అంత దిగి రారు, ఎందుకంటే ఒకసారి పెట్టుబడులు కోల్పోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. సో ఒకసారి స్టెప్ తీసుకుంటే ఆ దేశానికి కూడా నష్టం ఉంటుంది. కాబట్టి మాంటెనెగ్రో లాంటి ఒక చిన్న దేశం జాగ్రత్తగానే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. సో పెద్దల మిత్రులారు, ఇది పరిస్థితి. మీరు కూడా మేము ఏప్రిల్ కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ,